మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో మైనింగ్ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. కోటపల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. తర్వాత స్థానికంగా ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ను కలెక్టర్ దీపక్తో కలిసి ప్రారంభించారు. నియోజకవర్గంలో 500 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత ఇసుక అందజేస్తామని హామీ ఇచ్చారు. రైతుల ఖాతాల్లో నేరుగా రైతు భరోసా నిధులు జమ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, అక్రమ రవాణా మీద బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాల పట్ల పోలీసులు నిఘా పెట్టాలని సూచించారు. రైతు భరోసా ఇస్తుంది, రైతు కూలీలకు 12,000 ఇస్తున్నారు. ఇవన్నీ చూసుకుంటే ప్రభుత్వము అన్ని వర్గాలకు ఏదో ఒక సాయం చేస్తుంది. మీరు గమనించుకోవాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన, మా పాలన. ఎందుకంటే ఇప్పుడే రామరెడ్డి గారు చెప్పినట్టు టీఆర్ఎస్ ప్రభుత్వంలో పుట్టుకనే కేసులు పెట్టింది. కానీ ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఎక్కడ కూడా అక్రమంగా ఏ కేసు కూడా ఎవరి మీద పెట్టలేదు. టీఆర్ఎస్ నాయకులు మా మీద కేసు పెట్టినప్పటికీ కూడా కొందరు మా నాయకులు చాలా అసంతృప్తిగా ఉన్నారు. సార్ వాళ్ళు చాలా కేసులు పెట్టినారు, మనం ఏం కేసులు పెట్టడం లేదని చెప్పి కొందరు మా సోదరులు చెప్పడం జరిగింది. కానీ నేను ఇదే అంటున్నాను, పెద్ద మనసుతో మనకు మన ప్రజల సేవ చేయమని చెప్పి మనకు గెలిపించిన Ya Allah tabaraka wa ta'ala fatihah